ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9-10 వచనాలని అందరం కలిసి చదువుకుందాం. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలో మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. నేను చూడగా, ఇదిగో జనములలో నుండి, వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు అంటే మరి తెలుగు భాష మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారా? ఉండరు? అక్కడ ఉంటారు. వాళ్ళందరూ తెల్లని వస్త్రాలే ధరించుకున్నారు అట. తెల్లని వస్త్రాలు వీళ్ళకెక్కడి అని అడిగినాడు ఒకసారి యోహాను గారు. ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వీళ్ళెవరు అంటే, వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుకొని తెలుపు చేసుకొనిరి అని చెప్పాడు అక్కడ ఉన్న దేవదూత. గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కున్న వాళ్ళే తెల్లని వస్త్రాలు వేసుకుని అక్కడ కనబడుతున్నారు. గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కోవడం అంటే ఏంటి? బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు, బల్లలో పాల్గొనేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు. ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను పెద్దల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రము అని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఏం చేస్తున్నారు? వీళ్ళు స్తోత్రం చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, గణపరుస్తున్నారు దేవుణ్ణి. ఏమని గణపరుస్తున్నారు? ఎందుకు గణపరుస్తున్నారు? 2 సంగతులు ఉన్నాయి ఇక్కడ, జాగ్రత్తగా గమనించాలి. మొట్టమొదట ఏమన్నారు వాళ్ళు? సింహాసనాసీనుడైన మా దేవుడు, మా సింహాసనాసీనుడు మా దేవుడు. యెషయా గారు ప్రవక్త 6వ అధ్యాయంలో చూస్తాడు. చూడండి, రాజైన ఉజ్జియా దినములలో చదవండి. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున ఏం సింహాసనం అది? అత్యున్నతమైన సింహాసనము. దానికి పైగా సింహాసనాలే లేవిక. ఆ సింహాసనాసీనుడైన దేవుని ఎదుట నిలబడి ఆరాధన చేస్తున్నారు. ఇంకో మాట చూద్దాము. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 19వ వచనము. యెహోవా ఆకాశమందు, అబ్బా, తన సింహాసనం ఎక్కడుంది? ఆకాశములో ఉన్నది. ఆకాశములో ఉన్నది అత్యున్నతమైన సింహాసనము. అన్ని సింహాసనముల కంటే పైగా ఉన్న సింహాసనము. ఆయన పాదములు భూమి మీద ఉన్నాయి. అందుకనే ఆ భూమి నా పాదపీఠము అన్నాడు. కీర్తనకారుడు 42వ కీర్తనలో 47వ కీర్తనలో 7వ వచనంలో ఏమని ప్రశంసించాడు చూద్దాం. చూసారా ఎందుకు ఆయన సింహాసనం మీద కూర్చున్నాడే? ఆయన సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. ఒక రాజు ఏ ప్రాంతానికో ఒక ప్రాంతానికి రాజుగా ఉంటాడు, ఒక దేశానికి రాజుగా ఉంటాడు, ఒక రాజ్యానికి రాజుగా ఉంటాడు. ఆయన సర్వభూమికి, అందుకని ఇంకొక మాట, రాజులకు రాజు అయి ఉన్నాడు. సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. మధ్య ఆకాశములైన సింహాసనం అన్నది అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఎదుటను, ఇప్పుడు అక్కడికి వెళ్దాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనంలోకి వెళ్దాం. గొర్రెపిల్లకును, అబ్బా, గొర్రెపిల్ల ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? పరలోకంలోకి గొర్రెలు ఉంటాయా? పరలోకంలో గొర్రెలు మేకలు ఉంటాయా? మరి గొర్రెపిల్ల ఎక్కడి నుంచి వచ్చింది? యెషయా గ్రంథము 53వ అధ్యాయం 7వ వచనంలో ప్రవక్త అంటాడు, గొర్రెపిల్ల అంటాడు దాని పేరు.
యెషయా ప్రవచనము 53వ అధ్యాయము 7వ వచనము. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. ఏంటది? అప్పుడే అన్నాడు గొర్రెపిల్ల అని. ఏమన్నాడు? ప్రవక్త అప్పుడే చూస్తున్నాడు. యోహాన్ గారు ప్రకటన గ్రంథంలో ఆయన ఎప్పుడో పరలోకానికి వెళ్ళినాక చూశాడండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో పరలోకం మందు ఒక తలుపు తెరవబడి ఉండెను, ఇక్కడికి రమ్మని పిలిచాడు. అప్పుడు పోయి చూశాను నేను అన్నాడు. యెషయా గారు ఇక్కడే ఉండే చూశాడు. ఎక్కడ ఉండే చూశాడు? ఏం చూస్తున్నాడు? మరొకసారి చదువు తమ్ముడు. వధకు తేబడు గొర్రెపిల్ల. చాలు. గొర్రెపిల్ల అక్కడ కూడా అలాగే ఉన్నది, ఇక్కడ కూడా దర్శనంలో గొర్రెపిల్లగానే ఉన్నది. మర్చిపోయినారు అందరూ. గొర్రెపిల్ల అనే మాట ఎప్పుడో ఆ చదవటం మర్చిపోయినారు, ఆ సంగతే మర్చిపోయినారు. మర్చిపోయి ఒక ఆయన అన్నాడు, నేను యెషయా గ్రంథం 53వ అధ్యాయం 51వ అధ్యాయం అన్నీ చదువుతున్నా కానీ నాకు అర్థం కాలేదన్నాడు ఒక ఆయన. ఎవరైనా? నా పుస్తకుడు. నాకు అర్థం కాలేదని పిలిస్తే వచ్చి చెప్పాడు పలానా సంగతి అని. మర్చిపోయినారు ఇశ్రాయేలీయులు. మర్చిపోయిన తరుణంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 29లో మళ్ళీ ఒక ఆయన వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము. మరునాడు యోహాను, ఏ యోహానైనా బాప్తిస్మ ఇచ్చే యోహాను. ఇప్పుడు బాప్తిస్మ ఇచ్చే యోహాన్ దగ్గరికి యేసు ప్రభు వచ్చాడు. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు. మళ్ళీ ఎనగొర్రె పిల్లంట మొదలుపెట్టాడు. ఈయన కూడా వచ్చి చూసారా, 400 సంవత్సరాలు మలాకీకి మత్తయికి మధ్యలో గ్యాపట. అయితే మలాకీ నుంచి 540 సంవత్సరాల క్రితమట యెషయా గారి ప్రవచనం రాసింది. 340 మొత్తం 740 సంవత్సరాలు లెక్క పెట్టారు. 740 సంవత్సరాల క్రితం ఆయన గొర్రెపిల్ల అని చెప్పాడు, వదిలేశారు, మర్చిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఒక ఆయన వచ్చాడు. యోర్దాను నదీ ప్రాంతంలో ఆ తోలు దట్టి కట్టుకొని తిరుగుతున్న బాప్తిస్మ ఇచ్చు యోహాన్ అంటున్నాడు, యేసు ప్రభు కనపడగానే ఆయన రాకముందు ఏమన్నాడు తెలుసా? నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, నా వెనక వచ్చువాడు ఆత్మతో బాప్తిస్మ ఇస్తాడు, నేనైతే నీళ్లతోనే కానీ ఆయన ఆత్మతో ఇస్తాడు, అగ్నితో. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. శక్తిమంతుడు అన్నాడు, చెప్పులు వారు ముట్టుకోలేనన్నాడు. ఇప్పుడేమన్నాడు? ఆయన కనబడగానే అన్నాడు, అదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎక్కడుంది ఇప్పుడు ఆ గొర్రెపిల్ల? సింహాసనం ఎదుట ఉంది, పెద్దల ఎదుట ఉన్నది, పరలోకంలో ఉన్నది, కనబడతా ఉంది. యోహాను గారికి ప్రకటన గ్రంథము మనం చదివిన 7వ అధ్యాయంలో కనబడతా ఉంది. అపొస్తలుడైన పౌలు గారు అంటాడు, ఆ గొర్రెపిల్ల ఒట్టి గొర్రెపిల్ల కాదయ్యా. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనము. మేకల యొక్కయు మళ్ళీ చదవాలా? మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక ఆ గొర్రెపిల్ల రక్తంలో కడగబడాలి. ఆ గొర్రెపిల్ల ఒట్టిగే రాలే ఇక్కడికి. ఆ గొర్రెపిల్ల ఎందుకు వచ్చిందంటే మేకలకు బదులుగా, కోడెలకు బదులుగా, ఎడ్లకు బదులుగా తన రక్తము చిందించడానికి వచ్చింది. అది గొర్రెపిల్ల అంటే. ఆ గొర్రెపిల్లను చూస్తున్నారు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. ఆ 4 జీవులకును, జాగ్రత్తగా చదవాలి ఆ మాట ఇక్కడ నుంచి, పెద్దలకును మధ్యను. అబ్బా, గొర్రెపిల్ల ఇంకెట్లా ఉందట? వధింపబడినట్లే కనబడుతుంది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మంచిగా హుందాగా లేదు, పుష్టిగా లేదు, ఆరోగ్యంగా లేదు. ఆ గాయాలు ఇంకా ఉన్నాయి. ఆ రక్తసిక్తమైన దేహం కనబడతా ఉంది. ఆ తలలో నుంచి రక్తం ఉంది, ఆ చేతుల్లో రక్తం ఉంది, ఆ కాళ్ళలో రక్తం ఉంది. చూసిన ఆత్మదేవుడు గొర్రెపిల్ల అంటున్నాడు కానీ అది ఇంకా వధించబడినట్టే ఉంది. వధించబడిన తర్వాత ఎట్లుంటుందండి? అప్పుడేమన్నాడు యెషయా గారు? వధకు తేబడు గొర్రెపిల్ల అన్నాడు. వధకు తేబడు గొర్రెపిల్ల అన్నాడు. ఇప్పుడేమన్నాడు? కోడెలకు బదులు, మేకలకు బదులు వధించబడిన గొర్రెపిల్ల అన్నాడు.
మరి ఇప్పుడు దర్శనంలో ఏమన్నాడు? వధించబడినట్లే ఉంది. ఇంకా ఈ రోజుకి కూడా యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు గాయాలతోనే ఉన్నాడు. తెలుసా మీకు? గాయాలతోనే ఉన్నాడు. ఒక కట్టు కడితే, ఒక కాలు ఇరిగితే ఒక కట్టు కడితే 21 రోజుకు మానిపోద్దని ఏ వైద్యుడైనా ఏ శాస్త్రమైనా చెప్తాడు. దశాబ్దాలైనా శతాబ్దాలైనా ఆ గొర్రెపిల్ల ఇంకా వధించబడినట్లే ఉన్నదట. అవి మానలేదు, ఆ గాయాలు మానబడలేదు. ఎందుకనంటే అవి శాశ్వత గాయాలు. భూమి ఉన్నంత కాలము ఆ రక్తము చిందిస్తూనే ఉన్నాడు. సిలువలో నుంచి దించారు, సమాధి చేశారు, ముగిసింది అనుకుంటున్నాము. యోహాను గారికి చూపిస్తున్నాడు పద్మాసులో. గొర్రెపిల్ల ఎట్లుందట? వధించబడినట్లే ఉంది, ఇంకా అట్లే ఉంది. వధించబడినట్లున్నది అంటే మరి ఎన్ని గాయాలుగా, ఎన్ని చోట్ల నరకబడినట్టుగా, గుచ్చుబడినట్టుగా. రక్తపు మరకలు ఉంటాయా? గాయం అట్టే ఉంటే రక్తపు మరకలతో ఉన్నాయి. ఏమంటున్నారు వాళ్ళు? చూద్దాం, వెళ్దామా? ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం. ఆగాల, అక్కడ ఆగాల. వాళ్ళు స్తోత్రం చెప్తున్నారు. దేని గురించి? మనం చదువుతున్నావు కానీ చెప్పట్లే. రక్షణకై స్తోత్రం అంటున్నారు. మాకు రక్షణ ఇచ్చావు. రక్షించబడిన వ్యక్తి ఇక్కడే కదా, అక్కడ కూడా ఆరాధన చేయాలి. రక్షించబడిన వ్యక్తి అయితే నువ్వు గొర్రెపిల్ల రక్తంలో ఉతకబడితే నీ వస్త్రాలు, నేను రక్షణ పొందా అని నువ్వు చెప్పేది మమ్మల్ని నమ్మించడానికి కాదు. నువ్వు నిజంగా ఆత్మ ద్వారా మరి హృదయం నిండా నాకు రక్షణ దొరికిందని నువ్వు చెప్పగలిగితే ఇక్కడ ఆరాధన సరిపోదు. ఇవాళ నువ్వు వచ్చి ఉండకపోతే వాళ్ళు ఆరాధన చేసేవాడు కాదేమో. ఎక్కడన్నా ఆబ్సెంట్ అవుతామో, అక్కడ కుదరదు. అక్కడికి వెళ్ళినాక వాళ్ళు ఏమంటున్నారు? మా రక్షణకై. రక్షణ పొందావా? రక్షణ పొందాను అనుకునేవాడు ఎవరైనా సరే ఈ మధ్యాహ్నం జ్ఞాపకం చేసుకోవాలా? స్తోత్రం చెల్లించాలి. స్తోత్రం చెల్లించాలి. దేని కొరకు? మా రక్షణకై. నాకు ఎన్నో విలువైన వస్తువులు, ఆస్తిపాస్తులు ఉన్నాయి. అందును బట్టి నేను స్తుతించాను అనుకోండి. ఒక దినంలో హిజ్కియా అన్నీ ఎత్తుకుపోతారయ్యా అన్నాడు. అన్నీ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు బబులోని కన్నా. నేను అన్నింటిని బట్టి గొప్పగా చూపించుకున్నానయ్యా. కొట్లన్నీ ఇప్పి చూపించుకున్నా, వచ్చిన వాళ్ళందరికీ చూపించుకున్నా. చూడండి నాకు ఎంత ఇస్తుందో, నేను ఎంత ధనవంతున్నో, నేను ఎంత ఐశ్వర్యవంతున్నో, దేవుడు నేను ఎంత ఆస్తులు చూపిస్తే ప్రవక్త వచ్చి అన్నాడు ఇవన్నీ బబులోనికి వెళ్ళిపోతాయి అన్నాడు. ఒక దినంలో పోగొట్టుకునేవి, ఒక దినంలో విడిచిపెట్టేవి, ఒక దినంలో శిథిలమైపోయాయి, ఒక దినంలో క్షయమైపోయాయి కాదు నిన్ను ఆరాధించాల్సింది. గొర్రెపిల్లకు మా స్తోత్రం అంటున్నారు. వధింపబడినట్లుండిన గొర్రెపిల్లకు మా స్తోత్రం. 21వ గ్రంథంలో అంటాడు, ప్రకటన 21వ గ్రంథంలో అంటాడు 3వ వచనంలో, అప్పుడు ఇదిగో దేవుని నివాసము. అబ్బా, అక్కడ మనుషులు దేవుడు కలిసి జీవిస్తున్నారు. అక్కడ తెలుసా మీకు? ఇక్కడ మనకి కనిపించకుండా దేవుడు ఉన్నాడు. నా పేరట 2-3 ఉంటే నేను అక్కడ ఉన్నాడన్న భయం నీకుందా? ఉన్నాడన్న స్పర్శ నీకుందా? ఉన్నాడన్న ఆలోచన నీకుందా? ఆయన ఉన్నాడు, ఆయన చూస్తున్నాడన్న మరి ఆ భావన నీలో ఉందా? ఒకవేళ ఉందో లేదో కానీ అక్కడైతే తప్పకుండా ఉండాల్సి వస్తుంది. ఎట్లంటే మనుషులతోనే దేవుడు ఉన్నాడట. చదవండి. దేవుడు తానే వారికి దేవుడై ఉండి, ఇది తండ్రి అయిన దేవుని గురించి రాయబడ్డ మాట. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ తండ్రి అయిన దేవుని గురించి రాయబడ్డ మాట. అదే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనంలో కుమారుని గురించి రాయబడ్డది. అది చూద్దాం. గొర్రెపిల్ల వారికి కాపరిగా ఉన్నది అట. గొర్రెపిల్ల వారికి కాపరిగా ఉన్నది. ఏమన్నాడు ఆయన గారు 23వ కీర్తన రాసుకుంటా? యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. ఒక ఊహ, ఒక తలంపు, ఒక ఆలోచన, ఒక ధ్యానము, ఒక భక్తి,
పాట పాడింది, కానీ అక్కడికి వెళ్ళినాక అంటున్నాడు గొర్రెపిల్ల కాపరిగానే ఉంది. అక్కడ గొర్రెపిల్ల కాపరిగానే ఉంది. చదవండి, పూర్తి చేయండి ఆ వచనాన్ని. జీవజలముల బుగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచిపోయి. ఇంకా చదువుకుంటూ వెళ్తే చాలా ఉంది. మరణమైనను, ఏడుపైనను, దుఃఖమైనను లేదు అక్కడ. అక్కడ ఏమున్నది అనుకున్నారు? పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. ఇంకేం లేదు అసలు అక్కడ ఏం లేదు. దేన్ని ఆశించేది లేదు, దేని కొరకు ప్రార్థన చేసేది లేదు, ఏమీ ఇంకా కాలేదనో రాలేదనో చెప్పేది లేదు. అక్కడ ఏం చేస్తున్నారంటే ఆ గొర్రెపిల్ల జీవజలముల బుగ్గ యొద్దకు వారిని చదవండి, ముందు చదవండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 15 నుంచి చదవండి ఒకసారి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. తానే తన గుడారము వారి మీద కప్పు. ఎంత క్లోజ్గా ఉన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత. చూసారా హౌ క్లోజెస్ట్ దే ఆర్ టుగెదర్, లివింగ్ టుగెదర్. వారు అనగా ఎవరాళ్ళు? ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చదివాం. మన మూల వాక్యంలో నుంచి పక్క పోవద్దు. చెప్పటాన్ని నేను 22 అధ్యాయాలు చెప్తా, మీకు చివరికి ఒకటి కూడా మిగలదు మీ హృదయంలో. 7వ అధ్యాయము 9వ వచనం. వాళ్ళు మనం వాళ్ళ గురించి చదువుతున్నాం. ఇక్కడ ఒకటి లెక్కింపజాలని సమూహం ఉంది అక్కడ. ప్రజలో నుంచి, భాషలో నుంచి అన్ని రకాల వాళ్ళు ఉన్నారు అక్కడ. బంగ్లాదేశ్ వాడు ఉన్నాడు, పాకిస్తాన్ వాడు ఉన్నాడు, అమెరికా ఉన్నాడు, ఇటలీ వాడు ఉన్నాడు, తెలుగు వాడు ఉన్నాడు, ఉత్తర భారతదేశం ఉన్నాడు, దక్షిణ భారతదేశ చేతులపాడోడు కూడా ఉంటాడేమో. మరి అప్పుడు ఏం చేస్తావు? నాకు ఆరాధన అలవాట్లేదు, నేను ఎప్పుడు ఆరాధన చేయలే, నేను ఎట్ట చేయాలంటే కుదరదు. అప్పుడు యెషయా గారు అన్నాడు, అపవిత్రమైన పెదవులు గలవాడు. ఇంకొక మాట అన్నాడు అక్కడ, నేను నశించి తిని అన్నాడు. చాలు నేను నశించి తిని. నేను చూడటం దేవుడిని అసలు? నేను అపవిత్రమైన మనిషిని కదా. నేను ఏ ఉదయకాలం నీలో ఏ గొప్పతనం నుండి నిన్ను తీసుకురాలే, ఏ మంచితనం నుండి నేను తీసుకురాలే, నీలో ఉన్న ఏ పరిశుద్ధతను చూసి తీసుకురాలే. గుర్తుపెట్టుకో. ముందుకెళ్దాం. ఇక్కడ ఒకసారి మనము ప్రకటన గ్రంథము 21:4 చదివినాక మనం అసలు భాగంలోకి వెళ్దాం. ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, నిత్య జీవం ఉంటుంది అక్కడ, మరణం ఉండదు. ఏముంటుంది అక్కడ? నిత్య జీవము అంటే అర్థం మరణము ఇక ఉండదు. చదవండి. వేదన అయినను ఇక ఉండదు. అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ గొర్రె పిల్లకు, మా దేవునికి మా రక్షణకై స్తోత్రం. పొందావా రక్షణ? నేను రక్షణ పొందాను అని ఎవరు తన హృదయంలో నిశ్చయించుకుంటున్నారు వాళ్ళ రక్షణ ఏంటో ఒకసారి గమనించాలి. ఏంటి ఆ రక్షణ నువ్వు పొందింది? యోనా ఏమంటాడంటే 2వ అధ్యాయము 9వ వచనంలో, రక్షణ ఆషామాషి కాదు, అది మనం తెచ్చుకునేది కాదు, మనం పట్టుకు తిరిగేది కాదు. యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. ఎక్కడది? యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. జ్ఞాపకం పెట్టుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళినా రక్షణ లేదు.
దేవుడు అనబడేవారు, దేవతలు అనేబడేవారు ఎవరి దగ్గర రక్షణ లేదు. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. అందుకనే కీర్తనకారుడు ఏమంటాడు తెలుసా? 3వ అధ్యాయం 8వ వచనంలో రక్షణ యెహోవాది అంటాడు. అంతే, ఒకటే మాట, రక్షణ యెహోవాది. ఎవరిస్తే వచ్చేది కదా, ఎవరు సంపాదిస్తే వచ్చేది కదా. మరి అదేంటి బ్రదర్, మరి మేము అందరం రక్షించబడ్డాం కదా, మాకెట్ట రక్షణ వచ్చింది? రక్షణ యెహోవాది. ఆ భాగం చదివితే సరిపోయేది. రక్షణ యెహోవాది. ఏంటి అసలు రక్షణ అంటే ఏంటి చెప్పండి ఎవరైనా సరే. రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే పాపక్షమాపణ, దానికి దీనికి సంబంధం లేదే. రక్షణ అంటే ఒప్పుకోవటమేనా? కాదే. నేను ఏదైనా మిస్టేక్ చేస్తే బయట వాళ్ళు కూడా కొంతమంది ఏదైనా చిన్న పొరపాటు చేసినట్టు తప్పైంది బ్రదర్ ఏమనుకోబా కానీ వాళ్ళు ఉంటారు కదా. రక్షణ అంటే ఏంటి? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము. ఈ మాటని మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, అప్పుడు మీ రక్షణ ఎంత విలువైనదో మీరు ఎరుగుతారు. ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా ఏమని ఉన్నదమ్మా? రక్షణ అంటే దేవుని శక్తి. రక్షించబడిన వ్యక్తి ప్రార్థన బలమైనదిగా ఉంటుంది. రక్షించబడిన వ్యక్తి యొక్క విశ్వాసము మరి అదృశ్యమైన ఉన్నవనటకు రుజువుగా ఉంటుంది. రక్షణ పొందిన వ్యక్తి యొక్క బలము, శక్తి వేరే ఉంటుంది. రక్షణ పొందడం అంటే నేను కూడా పాపాలు ఒప్పుకున్న బ్రదర్, బాప్తిసం తీసుకున్నా, బాగానే ఉంటున్నా, నో. రక్షణను నువ్వు ఎరగాలి ఏమనంటే రక్షణ దేవుని శక్తి అయి ఉన్నది. ఎరిగినావా నీకు అర్థమవుతుంది. అప్పుడు అనుకుంటావు వాట్ ఏ పవర్ఫుల్ ద సాల్వేషన్ ఈజ్. రక్షణ శక్తివంతమైంది. రక్షణ యెహోవాది. హర్షమర్చిది కాదు రక్షణ అంటే. పాపాలు ఒప్పుకున్నానని చెప్పు, నువ్వు పశ్చాత్తాపడ్డానని చెప్పు, బాప్తిసం తీసుకున్నానని చెప్పు, బల్లలో పాల్గొంటున్నా చెప్పు, నేను మందిరానికి పోతానని చెప్పి ఇంటికాడ బైబిల్ చదువు, అన్నీ నీ పద్ధతులే. ఒక సీక్రెట్ ఏంటంటే ద సాల్వేషన్ ఈజ్ ఆఫ్ ద లార్డ్, దేవునిది. 2 ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్, అది దేవుని శక్తి. అది ఎరగలేకపోతే నీ రక్షణని నువ్వు ఎంత జాగ్రత్తగా వాడుకుంటున్నావో చూసుకోవాలి. అందుకే ఎఫెసీ పత్రికలో పౌలు గారు అంటాడు చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు. అదేం చేతయ్యా? కృపచేతనే రక్షించబడవు. నువ్వు తీసుకొని వచ్చిన రక్షణ కాదు, నీకు ఎవరిచ్చింది కాదు. ఈ కృపను పొందటానికి ముందు ఒక భాగం ఉంది, ముందు ఒక మాట ఉంది, విశ్వాసము ద్వారా. విశ్వాసం ఉందా? ప్రభు నన్ను క్షమించినవంటే, నన్ను చేర్చుకున్నావంటే, నాకు నీ రక్షణ ఇచ్చావంటే నీ కృపయే. అందును బట్టి నీ ఉదయకాలం నేను ఆరాధిస్తున్నా. ఇక్కడ ఆరాధించాలా? అక్కడ గొర్రెపిల్ల ఎదుట ఆరాధించాలా?